ఇజ్రాయిల్ గాజా యుద్ధం మరింత ముదిరింది. ఆదివారం ఉత్తర గాజా ప్రాంతంలో సాయం కోసం గుమిగూడిన నిస్సహాయ పౌరులపై ఇజ్రాయిల్ సైన్యం కాల్పులు జరిపిందని పాలస్తీనా ఆరోపించింది. ఈ ఘటనలో కనీసం 85 మంది చనిపోయారని గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. మరెంతో మంది గాయపడినట్టు వెల్లడించింది. ఇజ్రాయెల్ గాజా యుద్ధంలో సామాన్యులు సమిధలవుతున్నారు. తాజాగా జికిమ్ క్రాసింగ్ వద్ద ఉన్న సహాయ సరఫరా మార్గానికి సమీపంలో కాల్పులు జరిగాయి. నిత్యావసరాల కోసం వేచి ఉన్న వందలాది మంది పౌరులపై కాల్పులు జరిగినట్టు పాలస్తీనా ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ దాడిలో 85 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అల్ షిఫా ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ అబీ సల్మియా తెలిపారు. పాలస్తీనా రెడ్ క్రిసెంట్ సొసైటీ నడిపిస్తున్న ఫీల్డ్ హాస్పిటల్లో ఒక్కరోజే 150 మందికి పైగా గాయాలతో చేరారు. ఇందులో 2 అక్కడికక్కడే మరణించారు. గాయపడిన వారి పరిస్థితి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇజ్రాయెల్ సైన్యం మాత్రం తమపై తక్షణ ప్రమాదం ఉన్నందునే కాల్పులు జరిపామంటూ వివరణ ఇచ్చింది. అంతేకాదు ఇది ప్రమాద హెచ్చరిక అని పేర్కొంది. అయితే హతులు, గాయాల సంఖ్య వారి ప్రాథమిక నివేదికలకు దూరంగా ఉందని ఇజ్రాయెల్ అంటోంది. ఇది ఖచ్చితంగా అంతర్జాతీయ మానవ హక్కుల ఉల్లంఘనే అని పాలస్తీనా ఆరోపించింది. సహాయం కోసం వచ్చిన ప్రజలపై కాల్పులు జరపడం దారుణమని మండిపడింది. ఈ హింసాత్మక ఘటనలు అంతర్జాతీయ నిబంధనలకు వ్యతిరేకమని ఐక్యరాజ్య సమితి వెంటనే దీనిపై విచారణ చేయాలని పాలస్తీనా డిమాండ్ చేసింది.